తీసిన సినిమా మా ఊళ్ళో జరిగింది. నేను కళ్ళ నిండా చూసిన, దగ్గరుండి చూసిన స్టోరీ ఇది. కానీ ఇన్ని రోజులు ప్రపంచానికి తెలియదు, లోకానికి తెలియదు. ఈరోజు ధైర్యం చేసి తీసిన సినిమా. కానీ ఇది నిజానికి 15 ఏళ్ళ సంది మా కడుపులో మసులుతుంది. కానీ నేను చెప్పేటోడు ఎవరు లేడు, పక్కింటోడు కూడా చెప్పాడు పక్కింటోడికి. కానీ ఇటువంటి బాధ ఎవ్వరికి రావద్దు, పగనికి రావద్దు, పగని పిల్లలకు రావద్దు అని నేను కోరుకుంటాను. ఈనాడు 2-3 సార్లు వచ్చిండు మా ఊరికి. వచ్చి ఆ కథ గురించి అడిగిండు బాబా. అడిగితే ఎప్పుడు చెప్పలే పాపం. ఎండల మా సీన్ కానీ సాయితగాడు ఈయన నేను కొంచెం చెప్పిన. ఇప్పటికీ నేను ఒకటి చెప్పాలని వచ్చిన కానీ ముఖం దాచుకున్న చూడు సిగ్గు అవుతుంది. అరే లోకానికి చెప్పినవారు సాయిలు, లోకానికి చెప్పినవారు అన్న. లోకం అందరికి తెలియలేదు అసలు ఇక్కడ ఏం మాట్లాడాలని కూడా నాకు తెలుస్తలేదు. ఇంత అన్న ఇది నిజానికి 15 ఏళ్ళ సంది మా కడుపులో మసులుతుంది. కానీ నేను చెప్పేటోడు ఎవరు లేడు, పక్కింటోడు కూడా చెప్పాడు పక్కింటోడికి. కానీ ఇటువంటి బాధ ఎవ్వరికి రావద్దు, పగనికి రావద్దు, పగని పిల్లలకు రావద్దు అని నేను కోరుకుంటాను. ఈనాడు 2-3 సార్లు వచ్చిండు మా ఊరికి. వచ్చి ఆ కథ గురించి అడిగిండు బాబా. అడిగితే ఎప్పుడు చెప్పలే పాపం. ఎండల మా సీన్ కానీ సాయితగాడు ఈయన నేను కొంచెం చెప్పిన. ఇప్పటికీ నేను ఒకటి చెప్పాలని వచ్చిన కానీ ముఖం దాచుకున్న చూడు సిగ్గు అవుతుంది. అరే లోకానికి చెప్పినవారు సాయిలు, లోకానికి చెప్పినవారు అన్న. లోకం అందరికి తెలియలేదు అసలు ఇక్కడ ఏం మాట్లాడాలని కూడా నాకు తెలుస్తలేదు. ఇంత అన్న